ఎలిప్స్ యొక్క వెయిటేజ్ ఎన్ని మార్కులకి సార్ అంటే 4+4 మార్క్స్ కి. ఎలిప్స్ లో మనకు 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉండవు. పారాబోలాలో ఒక 7 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు. మరి అదే విధంగా ఎలిప్స్ లో 2 4 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు. కానీ నన్ను అడిగితే మనకు ఒక రకంగా ఎలిప్స్ అనేది చాలా ఈజీ టాపిక్. ఎందుకు అంటే పారాబోలాలో మనం 8 ఫార్మ్స్ నేర్చుకుంటాము, ఇక్కడ కేవలము 4 ఫార్మ్స్. అందులో కూడా ఫస్ట్ 2 ఫార్మ్స్ వస్తే తర్వాత 2 ఫార్మ్స్ ఈజీగా రాసుకోవచ్చు. సో ఒకసారి conic section is said to be an ellipse if its eccentricity is less than 1. నేను మీకు స్టార్టింగ్ లోనే చెప్పానండి, when the value of E is less than 1 then that conic is known as ellipse. If the eccentricity is greater than 1 then that conic is known as hyperbola. If the eccentricity is equal to 1, exactly equal to 1, then that conic section is known as parabola. ఇక్కడ కూడా స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా కాదు, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్ ఏది అంటే ఫస్ట్ వన్ x² + y² + b² = 1. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ ఎందుకు అవుతారంటే మరి సెకండ్ కూడా సేమ్ ఉంది, పైన ఏముందో ఇక్కడ అదే ఉంది సార్, రెండు ఒకటే కదా సార్ అంటారు. అక్కడ A > B ఉంది, ఇక్కడ ఏముంది అంటే A <b. చాలా ఫన్నీ థింగ్ ఏంటంటే చాలా మందికి ఈ సింబల్ గ్రేటర్ దాన్ అని తెలియదు, ఈ సింబల్ లెస్ దాన్ అని తెలియదు. సరేనా? ఎలా గుర్తుపెట్టుకోవాలంటే షార్ప్ ఎడ్జ్ రైట్ సైడ్ ఉంటే అది గ్రేటర్ దాన్, షార్ప్ ఎడ్జ్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటే అది లెస్సర్ దాన్. సరేనా? అర్థమవుతుందా? సో అట్లన్నా గుర్తుపెట్టుకోండి కనీసము. ఇప్పుడు ఇది ఎలిప్స్ యొక్క డయాగ్రామ్. ఎలిప్స్ ఎలా ఉంది సార్ అంటే ఎలిప్స్ ఎలా ఉంది అంటే ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది, ఇక్కడ చూపించిన విధంగా ఉంది. సో ఇక్కడ A అదే విధంగా B అనేటివి ఏమవుతాయంటే వర్టైసెస్. ఏమవుతాయి? వర్టైసెస్. A ఏమవుతుంది సార్ అంటే మేజర్ యాక్సిస్ అవుతుంది, B ఏమవుతుందంటే మైనర్ యాక్సిస్ అవుతుంది. అదే విధంగా C ఏమవుతుందంటే సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్ అవుతుంది. S వచ్చేసి ఒక ఫోకస్, S' వచ్చేసి అనదర్ ఫోకస్. రెండింటిని కలిపి ఏమంటారంటే ఫోకై, FOCI ఫోకై అంటారు. FOCI ఫోకై అంటారు. అర్థమవుతుందా? సెంటర్ ఆఫ్ ద ఎలిప్స్ ఫస్ట్ వన్కి ఏం సార్ అంటే 0,0, సెకండ్ వన్కి ఏం సార్ అంటే 0,0. ఇది వర్టెక్స్ ఏమి సార్ అంటే ఇది a,0, ఇది ఏంటి అంటే -a,0, అలాగే ఇది ఏమి అంటే 0,b, ఇది ఎంత అంటే 0,-b. సో ఈ వర్టెక్సెస్ వీటిని ఏమంటారంటే వర్టెక్సెస్. మామూలుగా మనం ఏం రాస్తామంటే ఇక్కడ A'(ని ఏమనుకుంటామంటే మేజర్ యాక్సిస్ అంటాము, B'(ని ఏమంటామంటే మైనర్ యాక్సిస్. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ A' ఎంత అంటే 2a. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ A' ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ ఎంత ఉంటుందంటే 2a. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ ఎంత ఉంటుందంటే 2b. ఎంత? 2b. 2b అంటే ఇట్లా రాశారండి, ఇది కాదు, 2b ఉంటుంది. ఈ లెంత్ ఎంత ఉంటుంది సార్ A' అంటే 2a. అర్థమైందా? మేజర్ యాక్సిస్ యొక్క లెంత్ 2a, మైనర్ యాక్సిస్ యొక్క లెంత్ 2b. అదే విధంగా సెంటర్ ఆఫ్ ద ఎలిప్స్ ఏమి అంటే 0,0. సెంటర్ ఆఫ్ ద ఎలిప్స్ ఏమి అంటే 0,0. సో ఈ విషయాలన్నీ అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పేది మర్చిపోయినాము. ఈ పక్కన ఒక ఆరో మార్క్ లైన్ ఉంది L, ఈ పక్కన ఒకటి L' ఉంది. ఈ రెండింటిని ఏమంటారంటే డైరెక్ట్ ట్రైసెస్ అంటారు. లాటస్ రెక్టమ్ ఏది సార్ అంటే ఇది లాటస్ రెక్టమ్ అవుతుందా అంటే కాదు, కరెక్ట్ గా పర్పెండిక్యులర్ గా ఉండాలా, నిలువుగా ఉండాలా. ఇది ఒక లాటస్ రెక్టమ్, ఇది అనదర్ లాటస్ రెక్టమ్. ఈ రెండింటిని కలిపి ఏమంటారంటే లాటర రెక్టా అంటారు. లాటర రెక్టా లాటస్ రెక్టమ్ యొక్క ప్లూరల్ లాటర రెక్టా. సో ఇంతవరకు అయితే మీకు అర్థమైంది కదండి. సో ఈ విధంగా మనము ప్రతి ఒక్కటి రాసుకున్నాం. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఎంత సార్ అంటే 2b²/a. రెండు ఉన్నాయి కదా సార్ అంటే ఏదైనా ఒకదానికి నేను రాస్తాను, రెండింటికి సేమ్ ఉంటుంది 2b²/a. అదే విధంగా ఫోకస్ కి ఏం సార్ అంటే +/- AE,0 ఫోకస్, అదే ఫోకై +/- AE,0. అదే డైరెక్ట్రిక్స్ ఏం సార్ అంటే ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్ ట్రేసెస్ x +/-a/e. ఏం లేదు నాన్న, ఇంతకుముందు మనం ఏం రాస్తా అంటే x a రాస్తా అంటే, లేకపోతే x -a రాస్తా అంటే, ఇప్పుడు ఏమి రాయాలి సార్ అంటే x +/-a/e. ఒకటి వచ్చి x a/e, ఇంకోటి ఏమి x -a/e. రెండింటిని కలిపి రాస్తే ఎలా రాయొచ్చు? x +/-a/e. ఫోకస్ కూడా అంతేనండి. ఫోకస్ ఏమి సార్ అంటే ఒకటి AE,0, ఇంకోటి ఏమి సార్ అంటే -AE,0. కంబైన్ చేసి రాస్తే +/-AE,0. సరేనా?
ఇవి మీరు నేర్చుకోకపోయినా ఇబ్బంది లేదండి వర్టైసెస్. కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమి అంటే ఎలిప్స్లో గుర్తుపెట్టుకోండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ సెంటర్ ఆఫ్ ద ఎలిప్స్. ఫస్ట్ రెండింటికి 0,0, తర్వాత రెండింటికి h,k. తర్వాత ఇంపార్టెంట్ ఏమి సార్ అంటే ఫోకస్. ఫోకై ఏమి సార్ అంటే ఫస్ట్ దానికి +or-a,0. డైరెక్ట్రిక్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు. డైరెక్ట్రిక్స్ ఏమి సార్ అంటే x +or-a/e. అండ్ ఇంకా ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఏమంటే లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఫస్ట్ వన్కి 2a, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఫస్ట్ వన్కి 2b. ఇన్ని నేర్చుకోండి చాలు, సరేనా? ఇంకా మీరు లెంత్ ఆఫ్ ఎల్ఎల్ఆర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎల్ఎల్ఆర్ ఎంత సార్ అంటే 2b²/a. 2b². ఫస్ట్ వన్కి 2b²/a, రెండో దానికి 2a²/b. అలాగే ఫస్ట్ వన్కి ఏముందో థర్డ్ వన్కి అదే ఉంటుంది, సెకండ్ వన్కి ఏముందో ఫోర్త్ వన్కి అదే ఉంటుంది, సరేనా? కాకపోతే ప్రతిసారి నేను గమనించిన పిల్లలకైతే నేను ఇట్లే ప్రతిసారి గొంతు చించుకొని చెప్పి నాకు బేజారు వచ్చేస్తా ఉంది. పిల్లలు సరే నాన్న, ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ ఎక్సెంట్రిసిటీ అనేది కనుక్కోమని అడుగుతాడు. ఈజ్ ఈక్వల్ టు √, లేకపోతే √a² - b²/a². అదే రెండో దానికైతే b² - a²/b² వస్తుంది. అంతకు మించి ఇది 1కి 3కి సేమ్ ఉంటుంది. ఎలిప్స్ 1 ఎలిప్స్ 3కి, 2కి 4కి సేమ్ ఉంటుంది. ఏమి b² - a²/b². సో ఇంత మాత్రం మనం నేర్చుకుంటే చాలు. ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అవసరం లేదు, లాటర్ రెక్ట అవసరం లేదు, ఎక్కడ మనకు అడగడం లేదు. నేనైతే రాశానప్పుడు అంటే హై లెవెల్లో చెప్దామని, చాలు ఇంత మాత్రం నేర్చుకోండి. సెకండ్ వన్ చూడండి, x² / a² + y² / b² = 1 వేర్ a less than b. ఇది రాయకపోతే నీకు అది ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఎలా తెలుస్తుంది తెలియదు. సో ఫస్ట్ వన్ లో a > b, సెకండ్ వన్ లో a less than b లేదా b > a. కొంతమంది సారోళ్ళు ఇలా రాస్తారు b > a అని. ఇప్పుడు దీన్ని తిప్పించి రాస్తే అంతే కదమ్మా, బి ఫస్ట్ రాస్తాం, లెస్ దాన్ తిప్పించి రాస్తే ఏమవుతుంది > a. చాలా మందికి ఇది కూడా తెలియదండి, చాలా ఫన్నీగా ఉంటుంది. 1 < x 3 అంటే 3 > x > 1 అని రాస్తే సార్ రెండు ఒకటే సార్, ఒకటి కాదు సార్ అంటారు. రెండు ఒకటే కదండి, 3 > x > 1 ఇలా తిప్పించి రాశాను అంతేనండి. ఇలా తిప్పించి రాశాను, ఇన్ఈక్వాలిటీ అంటారు, సరేనా? సో చెప్పు బాబు. ఏ బిగ్ బి పెద్ద ఏ పెద్ద బి పెద్ద అంటే ఫస్ట్ వన్ ఏ సార్ అంటే ఏ పెద్దది బి పెద్దది అని చెప్పచ్చు. మీరు ట్రై చేయండి. ఓకే, నాకంత నాలెడ్జ్ లేదు. ఆ రోజుల్లో నాన్నగారు అదే సరే. x² / a² + y² / b² = 1 వేర్ a less than b. సెంటర్ ఏమి అంటే 0,0, సెంటర్ ఏమి 0,0. అండ్ వర్టైసెస్ రాయాల్సిన అవసరం లేదండి. అన్నీ మీరు రాయాలి అనుకుంటే ఇదేముంటుంది, ఎవరైనా చెప్తారు 0,b. ఇదేముంటుందంటే సార్ ఇది 0, -b. దీనికి పెద్ద ఇంజనీరింగ్ ఏం అవసరం లేదు. ఇదేం సార్ అంటే a,0, ఇదేమంటే -a,0 రాస్తే రాయండి, లేకపోతే ఏమీ అవసరం లేదు, సరేనా? కానీ ఇవి మర్చిపోవద్దండి. S దీనికి S ఎంత సార్ అంటే S' వచ్చేసి ఎంత అంటే S వచ్చేసి గుర్తుపెట్టుకోండి, ఫోకస్ ఎంత అవుతుంది సార్ అంటే 0, +be 0, -be. యాక్చువల్గా ఇక్కడ తప్పు రాసినానండి, పైన S ఉండాలా కింద S', సరేనా? పైన S ఉండాలా కింద S', అర్థమవుతుందా? ఇక్కడ రివర్స్ లో రాసుకోండి, పైన S కింద S', ఎందుకంటే 0, be పైన ఉంటుంది, 0, -be కింద ఉంటుంది. సరే, ఎట్లా మనం ఫోకై అని రాస్తాం కాబట్టి ఇబ్బంది లే, ఫోకై అని రాస్తాం కాబట్టి డయాగ్రామ్ మీరు ఎక్కడ గీయాల్సిన అవసరం లేదు. ఇదేం సార్ ఇది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇది డైరెక్ట్రిక్స్. కింద ఒకటి కూడా ఒకటి ఉంది. ఇదేం సార్ అంటే ఇది కూడా డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఏం సార్ అంటే ఆడ x = +or-a/e, ఇక్కడ y = +or-b/e. ముగ్గురు మాట్లాడుకుంటున్నారా భయ్యా? ఏమైనా తినేదానికి తీసుకోండి, ఊరికి ఎట్లా మాట్లాడితే బాగుండదు కదా. 0, +or-be ఫోకై వస్తుంది. అండ్ ఇంతకుముందే మీకు నాయన అందగాడ చూడు, ఇంతకుముందే మీకు చెప్పాను ఎల్ఎల్ఆర్ ఎంత అంటే 2b²/a, ఇప్పుడు ఎంత అంటే 2a²/b, సరేనా? నెక్స్ట్ ఇక్కడ ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమంటే y = +or-b/e. అండ్ ఎక్సెంట్రిసిటీ ఏమంటే ఇంతకు ముందే నేను మీకు చెప్పాను ఏమని అంటే e = √a² - b²/a² ఫస్ట్ వన్కి. సెకండ్ వన్కి ఏమి సార్ అంటే e = √b² - a² / b².
ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అవసరం లేదు, ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అవసరం లేదు. మరి మీరు థర్డ్ వన్ ఫోర్త్ వన్ డయాగ్రామ్స్ గీయలేదు కదా సార్ అంటే, అక్కడ కూడా ఫస్ట్ ఫోర్కి డయాగ్రామ్స్ గీస్తాం, తర్వాత ఫోర్కి అవసరం లేదు. ఇది ఒక్కసారి మీరు తిప్పించి చూసుకుంటే సరిపోతుంది. బాగా మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ థర్డ్ వన్ ఎలా ఉంటుందంటే చూడు, థర్డ్ వన్ ఇలా ఉంటుంది, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ వేర్ ఏ గ్రేటర్ దాన్ బి. నేను అక్కడే రాసేస్తాను, ఒక్కసారి మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ, ఎందుకంటే అది రాయలేదు. నేను ఇందాక అదే కదా చెప్పింది, ఓవర్ యాక్షన్ నువ్వు. సో చూడు ఇక్కడే చెప్తాను చూడు, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఖచ్చితంగా ఇది రాయాలా ఏ గ్రేటర్ దాన్ బి, సరేనా? అవసరమైనవి మాత్రం రాస్తాం, మిగతాటి అవసరం లేదు. సెంటర్ ఎంత సార్ అంటే హెచ్ కామా కే, ఫస్ట్ వన్కి 0,0, దీనికి హెచ్ కామా కే. నెక్స్ట్ ఫోకై ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎఫ్ఓసిఐ ఫోకై. ఫస్ట్ వన్కి ఏం సార్ అంటే ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కమా 0, దీనికి ఏం సార్ అంటే హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కమా కే. అర్థమవుతోందా? తర్వాత లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఎంత సార్ అంటే దీనికి 2a, దానికి కూడా 2a, ఫస్ట్ వన్కి 2a, దీనికి కూడా 2a. అండ్ నెక్స్ట్ లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఎంత సార్ అంటే 2b. ఇవేమి మారవు, ఓకే. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఎంత సార్ అంటే ఫస్ట్ వన్కి ఎంత 2b² బై ఏ, దీనికి కూడా 2b² బై ఏ. ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్ ట్రైసెస్ ఏం సార్ అంటే, డైరెక్ట్ ట్రైసెస్ ఈక్వేషన్స్ ఏమంటే x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై, ఇక్కడ ఏమంటే x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ బై, హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ బై. హెచ్ ఈ పక్క యాడ్ చేయాలి, మీరు తప్పుగా ఆ పక్క యాడ్ చేయండి. ఆ పక్క చేయాలంటే ఏం చేయాలి, ఎక్స్ మైనస్ హెచ్, ఎక్స్ మైనస్ హెచ్. కొన్ని టెక్స్ట్ బుక్స్ మీరు కనుక రెఫర్ చేస్తే, మేబీ దీప్తి అని ఒక టెక్స్ట్ బుక్ ఇస్తాను, మీరు దీప్తిలో ఏమంటే ఆ ప్లస్ హెచ్ వచ్చేసి ఇక్కడ రాసి ఉంటాడు మైనస్ హెచ్, వాడు కొంచెం డిఫరెంట్గా రాయాలా, ఎస్ చాంద్ని ఫాలో అవ్వకూడదు అనేసి. మీరు ఇప్పుడు ఎస్ చాందే కదా చదువుతాండి, ఇది ఎస్ చాంద్ కాదనుకుంటే గవర్నమెంట్ బుక్స్ కదా మీకు వస్తాండి సర్లే. ముందైతే మేము ఎక్స్ మీ టెక్స్ట్ బుక్లో అట్లుందా, ఎక్స్ మైనస్ హెచ్ ఉందా అంటే దీప్తిలో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ మైనస్, కాంట్రవర్సీగా ఉంటుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ మైనస్, అర్థమైపోయిందా థర్డ్ వన్కి. ఇప్పుడు ఫోర్త్ వన్కి ఏం సార్ అంటే, ఫోర్త్ వన్కి కూడా అంతే. ఎక్సెంట్రిసిటీ ఏం సార్ అంటే ఇదే, దీనికి రాసినవే అదే, ఈ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. సెకండ్ వన్కి ఎందుకు, ఫోర్త్ వన్కి ఏం సార్ అంటే, ఫోర్త్ వన్ ఇక్కడ రాసేస్తా చూడండి, ఏమి అంటే ఆల్రెడీ ఇక్కడ రాసేసినాము ఫోర్త్ వన్, సరేలేదు. ఫోర్త్ వన్ ఏమి అంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 వేర్ ఏ లెస్ దాన్ బి, వేర్ ఏ లెస్ దాన్ బి. దీనికి సెంటర్ ఏమి అంటే హెచ్ కామకి, సెంటర్ ఏమి ఫోర్త్ వన్కి హెచ్ కామకి. ఇవి రాయాల్సిన అవసరం లేదు. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఎంత సార్ అంటే 2b, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఎంత అంటే 2a, ఎల్ఎల్ఆర్ ఎంత అంటే 2a² బి, ఫస్ట్ వన్కి 2b² బై ఏ, ఫస్ట్ వన్కి థర్డ్ వన్కి అది, సెకండ్ వన్కి ఫోర్త్ వన్కి 2a² బై బి. ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్ ట్రైసెస్, దీనికి ఏం రాయాలి సార్ అంటే y ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ ఆర్ మైనస్ బి బై ఏ, k ప్లస్ ఆర్ మైనస్ బి బై ఏ. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ నాట్ అట్ ఆల్ నెసెసరీ, ఈ రాసుకోవాలా, ఇదే రాసుకోవాలి. ఈ అంటే ఏంటి, ఎక్సెంట్రిసిటీ. కింద టేబుల్ కూడా ఇచ్చాను, మీరు కొంచెం రొటేట్ చేసుకొని సెల్ చూసుకోండి సరిపోతుంది. నాకు తెలిసి ఇది ఈజీగా మీకు అర్థమై ఉంటుంది. ఇక ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోవాలి, సరేనా? ప్రాబ్లమ్స్కి వెళ్ళాలంటే ఇది కట్ అయిపోతుంది, సరేనా?